హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్ఆర్కే ట్యుటోరియల్స్. నేను మీ నీరజ రామకృష్ణ అండి. ఇవాళ మనము పిఐకి సంబంధించి కొన్ని బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 1961 సెప్టెంబర్ 1న ఏర్పాటైన సంస్థ ఏదండి? ఎన్సీఆర్టీ, ఎన్సీటీఈ, ఎన్సీఎఫ్, యూజీసీ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఎన్సీఆర్టీ. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సీఆర్టీ సంస్థకు అధ్యక్షుడిగా ఎవరుంటారు? విద్యాశాఖ మంత్రి, సాంస్కృతిక వనరుల మంత్రి, యూజీసీ చైర్మన్, ప్రధానమంత్రి. ద రైట్ ఆన్సర్ ఈస్ విద్యాశాఖ మంత్రి. ఎన్సీఆర్టీ అనే సంస్థ ఏ చట్టం ద్వారా ఏర్పడింది? ఆప్షన్ 1 1992 కమిటీ సిఫార్సుల ఆధారంగా, సార్జెంట్ కమిటీ సిఫార్సుల ఆధారంగా, సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం 1860 ప్రకారం, ఎన్పిఈ 1986 సిఫార్సుల ఆధారంగా. ఏది రైట్ ఆన్సర్ అండి? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం 1860 ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సీఆర్టీ ప్రాంతీయ కేంద్రాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 ఆర్ఈసీ, ఆప్షన్ 2 ఆర్సీఈ, ఆప్షన్ 3 ఆర్ఐఈ, ఆప్షన్ 4 ఆర్ఈఐ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆర్ఐఈ. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సీఆర్టీ ప్రాంతీయ కేంద్రం కాని ప్రదేశం. ఆప్షన్ 1 భోపాల్, ఆప్షన్ 2 భువనేశ్వర్, ఆప్షన్ 3 మైసూర్, ఆప్షన్ 4 బెంగళూరు. ఏది రైట్ ఆన్సర్? ద రైట్ ఆన్సర్ ఈస్ బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్, పండిత్ సుందర్లాల్ శర్మ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఎక్కడ కలదు? ఆప్షన్ 1 భోపాల్, ఆప్షన్ 2 భువనేశ్వర్, ఆప్షన్ 3 మైసూర్, ఆప్షన్ 4 బెంగళూరు. ఏది రైట్ ఆన్సర్? ద రైట్ ఆన్సర్ ఈస్ భోపాల్. ఎన్సీఆర్టీ ఏ పుస్తకాలను తయారు చేస్తుంది? ఆప్షన్ ఏ సిఏబిఈ, ఆప్షన్ 2 ఎన్ఈటీ, ఆప్షన్ 3 సిబిఎస్ఈ, ఆప్షన్ 4 సిసిఆర్టీ. ద రైట్ ఆన్సర్ ఈస్ సిబిఎస్ఈ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంస్థ పాఠశాల విద్యా విషయాలకు సంబంధించిన ఆలోచనలను సమాచార ప్రచార పంపిణీ కేంద్రంగా పనిచేస్తుంది? ఆప్షన్ 1 సిసిఆర్టీ, ఆప్షన్ 2 ఎన్సిటిఈ, ఆప్షన్ 3 ఎన్సీఆర్టీ, ఆప్షన్ 4 ఎన్సీఎఫ్. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఎన్సీఆర్టీ. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సీఆర్టీకి సంబంధించిన అంశం. సిబిఎస్ఈ పుస్తకాల రచన, ఎన్టీఎస్ఈ, ఎన్సీఎఫ్ తయారీ, ఎన్సీఎఫ్టీఈ తయారీ. ఏది రైట్ ఆన్సర్? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఎన్సీఎఫ్టీఈ తయారీ. అంటే ఇది ఎన్సీఆర్టీకి సంబంధించిన అంశం అన్నట్టు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సీఆర్టీలో ఆర్ దేనిని సూచిస్తుంది? రాష్ట్రీయ, రీజనల్, రీసెర్చ్, రీడిజైన్. ద రైట్ ఆన్సర్ ఈస్ రీడిజైన్, రీసెర్చ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సీఆర్టీ మాదిరిగా జిల్లా స్థాయిలో అదే విధులను కొంతవరకు ప్రదర్శించే సంస్థ ఏది? ఆప్షన్ 1 ఎస్సీఆర్టీ, ఆప్షన్ 2 డైట్, ఆప్షన్ 3 డిఈఓ, ఆప్షన్ 4 డిఎస్సి. ఏదంటే రైట్ ఆన్సర్? డైట్. జిల్లా స్థాయిలో అంటే మనకు డైట్ అన్నట్టు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీఆర్టీ ఏర్పాటైన సంవత్సరం. ఆప్షన్ 1 1961, ఆప్షన్ 2 1963, ఆప్షన్ 3 1967, ఆప్షన్ 4 1976. ఏది రైట్ ఆన్సర్? ద రైట్ ఆన్సర్ ఈస్ 1967.
నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి అని దేనిని పిలుస్తారు? ఎస్సీఆర్టీ, డైట్, డిఈఓ, టిఎస్సి. ఏదండి రైట్ ఆన్సర్? ద రైట్ ఆన్సర్ ఇస్ ఎస్సీఆర్టీ. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీఆర్టీ రాష్ట్రంలో ఏ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఆప్షన్ 1 ఎంహెచ్ఆర్డి, ఆప్షన్ 2 డిఎస్సి, ఆప్షన్ 3 డిఎస్సి, ఆప్షన్ 4 డిఆర్డిఓ. ద రైట్ ఆన్సర్ ఇస్ డిఎస్ఈ. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీఆర్టీ వారు వీటిని నిర్వహిస్తారు: క్షేత్ర పర్యటనలు, విహారయాత్రలు, సైన్స్ ఫేర్లు, మ్యాథ్ ఫేర్లు. ద రైట్ ఆన్సర్ ఇస్ సైన్స్ ఫేర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీఆర్టీ వారికి వీటిపై పర్యవేక్షణ బాధ్యత ఉండదు: ఆప్షన్ 1 డైట్ కళాశాలలు, ఆప్షన్ 2 పండిత శిక్షణ కళాశాలలు, ఆప్షన్ 3 సిటీలపై, ఆప్షన్ 4 యూనివర్సిటీలపై. ఏదండి రైట్ ఆన్సర్? ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4. ఓకే అండి, మీకు ఈ క్లాస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.